Good morning, day 2 from Chikmagalur. Time is 9:30. We are at Coffee Museum. Local ball. Coffee Jitra. Yes, local boy use the main motor. ఇప్పుడు ఇడ్లీ వడ తినేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ తాగుతున్నా. ఆ కాఫీ మ్యూజియం ఏం లేదు, పెద్ద బొక్క. కోవిడ్కి ముందు ప్రాక్టికల్గా చూపించి మనకు అక్కడ బీన్స్ తయారు చేసి కాఫీ చేసి ఇస్తుండే అంట. కోవిడ్ తర్వాత మొత్తం బెంగళూరు షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ చూపిస్తారు, ఒక వీడియో చూపించారు. ద థింగ్ ఈస్ బాబా బుడంగిరి ఈజ్ అ సెయింట్. ఇక్కడ నుండి యెమెన్ నుండి 7 seeds కొని కాఫీ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేసిండు. అట్లా స్టార్ట్ అయింది ఇక్కడ కాఫీ. ఇక్కడ నుంచి కూర్గ్, ఇక్కడ నుండి మళ్ళీ ఊటీ, ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ చిక్మంగళూర్ ఈజ్ ద 7th largest సిటీ, అంటే కాఫీ ఎక్స్పోర్టింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. అట్లా అక్కడ దాకా వచ్చింది అన్నట్టు. 7 seats తలా ఫర్ ఎ రీజన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వాటర్ స్పోర్ట్స్. అడిగి పోయినాక కలుద్దాం. ఓకే, యాగచ్చి వాటర్ ఫాల్ సిటీస్, యాగచ్చి వాటర్ స్పోర్ట్స్ సెంటర్. ఎట్లుంది స్పీడ్ బోర్డ్ అట, అంతే స్పీడ్ లేదు కదా. అన్నమాట సంగతి. వీఆర్ డన్ విత్ స్పీడ్ బోట్ అండ్ బంపర్ రైడ్. స్పీడ్ బోట్ పిచ్చ లైట్, బంపర్ రైడ్ అయితే అసలు కిందికి వెళ్ళి గుద్ది బంపర్ సాఫ్ చేసింది. ఫోన్ నాకు జస్ట్ మిస్, వాటర్ లో పడుతుండే, నేను మెడలో ట్యాగ్ వేసుకున్నా తెగిపోయింది. బట్ థ్యాంక్ గాడ్ బతికిపోయినాం. ఫోన్ కింద వేసుకుని దాని మీద గట్టి కూర్చుని ఏం చేయలేదు, జస్ట్ మిస్. పోతే ₹1,00,000 బ్లాస్ట్ క్రేజీ. సో దాట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యాగచ్చి. 20 kilometers from Chikmagalur. Let's go. Same lunch, same fried rice, same location. Because other food not good. Only fried rice is good. మీద వస్తుంటే ఎయిర్పోర్ట్ పెట్టుకునేటప్పుడు కింద పడ్డది బండి, కొంచెం ఇట్లా దొల్లినట్టు అయి కింద పడ్డది. ఏడుందో దొరుకుతలేదు. ఇక్కడ బండి పెట్టి వెతుకుతున్నాం రోడ్డు మీద, దొరికితే సో లక్కీ. చూడాలి. హాఫ్ అన్ అవర్ ఆఫ్ సర్చింగ్. ఎడ దొరికింది తెలుసా? ఇలా ఇలా పడ్డది బుజ్జిమండ. అయ్యో దొరికిందా చూడదు. 24,000 మా బీటీ. ఫైనల్ దొరికింది. అది ఇది పోతే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అరే ఇంటికి రానిస్తారా? 24,000 వచ్చా. ఎక్కడ పెట్రోల్ అయిపోయింది. ఏ అమ్మాయి, వాటర్ ఫాల్స్ ఏందో కానీ అక్కడ ఎయిర్పోర్ట్ పోయింది, ఇక్కడ పెట్రోల్ అయిపోయింది. బైక్ నా దగ్గర ఉంది, మనోడు బాటిల్ తీసుకొని పెట్రోల్ తేయడానికి పోయిండు లిఫ్ట్ అడిగి. ఇక్కడ నుంచి 1 kilometer వెనకాలకు ఉంది. సో అక్కడికి పోయి పెట్రోల్ తీసుకొచ్చి పోసుకొని మళ్ళీ అక్కడికి పోయి ఇంట్లో పోసుకొని పోయి మళ్ళీ రావాలా. ఇంత చేస్తున్నాం. వాటర్ ఫాల్స్ పోయినాక చూడాలి వర్తా కాదా అని. ఇక్కడికి వచ్చినాము. వాటర్ ఫాల్స్ లోపలికి పోనీకి రానికి ఆల్మోస్ట్ 45 minutes ప్లస్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్, అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అవుతుంది. సో వీఆర్ థింకింగ్ వెదర్ టు గో ఆర్ నాట్, బికాస్ మనకు నైట్ గోకర్ణ బస్ ఉంది ఇక్కడికి వెళ్ళి. ఫైనల్లీ పోనాదా లాస్ట్కి వచ్చేసినాం. చాలా లాక్స్ ఉన్నాయి మాకు. బండి ఇచ్చేసేయాల, బస్ టైం ఉంది 9:30కి. సో ఇదంతా మేనేజ్ చేసుకొని పోవాలి. ఎటైతే అడని వచ్చేసాం. వీడి దాకా వచ్చి 60 kilometers డ్రైవ్ చేసి వాటర్ ఫాల్ చూడకపోతుంది, కానీ లోపలికి వచ్చినాం. పోతున్నాం వాటర్ ఫాల్. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చిక్మంగళూరు వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ చేయకండి. హెబ్బే వాటర్ ఫాల్స్. దిస్ ఇస్ రైడ్ ఒక ఆల్మోస్ట్ మనకు 60 kilometers ఉంటుంది సిటీ నుండి, బట్ స్టిల్ వర్త్ ఇట్. సఫారీ రైడ్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్, అది తీసుకుని వచ్చిన ఎవ్రీథింగ్ ఈస్ వర్త్ ఇట్. అసలు అల్టిమేట్ ఉంది. డన్ విత్ హెబ్బే ఫాల్స్. హెడింగ్ ఆఫ్. టైం అవుతుంది, బైక్ ఇవ్వాలి, బస్ టైం అవుతుంది, రూమ్ ఖాళీ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి 60 kilometers. ఎస్, లెట్స్ గో. 60 kilometers నాన్ స్టాప్ డ్రైవ్ అయిపోయింది. 120 up,
60 up 60 down 120 మొత్తం. సో అదనమాట సంగతి. ఇప్పుడు ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవాలి జల్దీ. బండి ఇచ్చేసి బస్కి అందాలి. ఆల్మోస్ట్ డన్. ప్యాకింగ్ కూడా అయిపోయినట్టే. ఇంకా వెళ్ళిపోవాలి. బస్కి టైం అవుతుంది. ఆ రోజు వాష్రూమ్ చూపించాను కదా ఈరోజు. సో ఈరోజు చూపిస్తాను ఒక సర్ప్రైజ్. ఎందుకు చూపించలేనో ఇప్పుడు చూపిస్తా. 1 2 3 ఇదన్నమాట సంగతి. వేసిన అందుకే చూపించలే. పోతున్నా కాబట్టి చూపిస్తున్నా. అయిపోయింది. సో యా ఆల్మోస్ట్ సైనింగ్ ఆఫ్. మళ్ళా బస్ స్టాండ్ పోయినాక కనిపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Bright Bikes, this is from Chikmagalur. Please come to us. We'll give nice discount with those people's reference. MVN discount. Done. So yeah, cheap price but best bikes. बहुत अच्छा था. Nice riding with you. Bye bye. Yeah. Thank you so much. Bye. Mountain Dew ఎక్కడైనా Mountain Dew. కానీ హైదరాబాద్ బిర్యానీ ఎక్కడైనా హైదరాబాద్ బిర్యానీ కాదు. ఏమంటావు? స్పైసీ అని చెప్తే డైరెక్ట్ మిర్చిలు వేసిండు. ఇవాళ స్పైసీ తింటున్నాం కొంచెం ఆఫ్టర్ సో మెనీ డేస్. అది డిన్నర్ కథ. లెట్స్ గో టు గోకర్ణ. సీ యూ ఇన్ ద మార్నింగ్. Bye bye. Good night. Time is 5 AM in the morning. ఎప్పుడే దిగినాం గోకర్ణాల. నడుచుకుంటా పోతున్నాం. బైక్ రెంటల్ 6:30కి ఓపెన్ అయితే అంట. సో ఇంకా స్టే కూడా చూడలే. ఇప్పుడు స్టే చూడాలి. బైక్ తీయాలి. స్టే చూద్దామా బైక్ చూద్దామా అడేడు తిరిగి లాస్ట్ స్టే లేదు బైక్ లేదు. 6:30 దాకా ఓపెన్ కాదని చెప్పి బీచ్కి వచ్చినాం డైరెక్ట్. లగేజ్ ఆడ పెట్టేసి ఇక్కడ బీచ్ దగ్గర కొంచెం చూసి సన్ రైజ్ చూసి పోయి అప్పుడు స్టే చూసుకుంటాం. మంచిగా బీచ్కి వచ్చి ఫ్యామిలీ మొత్తం పడుకున్నారు. ఏం ఫీల్ ఉంది మా. సన్ రైజ్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. సన్ రైజ్ అయితే పోయి 2 గంటలు స్లీప్ వేసి బయటకు పోవాలి. అయితే డన్ అయిపోయింది. ఫుల్ రచ్చ స్నానం చేసాం ఇప్పటిదాకా. ఇది పరిస్థితి. జస్ట్ ఒక 20 minutes అట్లా ఏజ్ పోదాం అనుకున్నాం. గంట అవుతుంది ఇంకా జరుగుతలే. ఇప్పుడే అయిపోయింది. బట్ బీచెస్ ఆర్ లవ్. చలో ఇప్పుడు పోయి స్కూటీ తీసుకొని అడికెళ్ళి స్టే చూసుకోవాలా. దట్స్ ఇట్. లెట్స్ గో. డన్ విత్ ది స్కూటీ రెంట్ నౌ. ఆ బైక్ రెంట్కి ఇచ్చిన ఆయన స్టే సజెస్ట్ చేసిండు మనకి. బాగుంది ఇది. ఇక్కడైతే మొత్తం ప్రశాంతంగా 200 meters ఫ్రమ్ ద బీచ్. వెనకాలనే బీచ్ ఉంది. ఫస్ట్ విజిట్ గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్. ధోతి కోసం చూస్తున్నాం. ఇక్కడ ధోతి తీసుకోవాలి. ధోతి లేకపోతే అలలేదు. సర్చింగ్ ఫర్ ధోతి. లెట్స్ గో. డన్ విత్ ద దర్శనం. ఫుల్ జనాలు ఉండే. ఎండకు వర్ష పడలేదు. కింద పంచే కూడా. సో బాబా మామూలు ఎండ కాదే. చిక్మంగళూరు ఎంత చల్లగా ఉండేనో గోకర్ణ అంత వేడిగా ఉంది. తినడానికి వచ్చినాం. ఫ్రీ అన్నదానం. వేడి బాయ్. బ్లాస్ట్ మొత్తం ఫుల్ డ్రాపింగ్స్ పెట్టి దారుణమైన వేడి ఉంది. సాయంత్రం అయినాక అప్పుడు సెట్ అవుతుంది చూడాలి. ఎండ. పప్పు టమాటా చారు అన్నం. ఇక్కడ క్యాచ్ చేసిండు మాకు. ఫుడ్ క్యాచ్ చేసిండు. ఫస్ట్ కొంచెం వేసారు. భయపడ్డాం. ఇంత వేస్తారు తర్వాత మళ్ళీ వేసారు. ఫస్ట్ ఆయన ఏదో అన్నాడు. ఏందో అర్థం కాలేదు. చేస్తారన్న తర్వాత ప్లేట్ కింద ఇంత అన్నం వేసిపోయిండు. తర్వాత తిడితే ఇక ప్లేట్ లేపిన. అప్పుడు అర్థం అరే బ్రింగ్ ప్లేట్ అప్ దిస్ వాట్ దేసే. మధ్యాహ్నం మంచిగా 2 గంటలు స్లీప్ వేద్దాం అనుకున్నాను. వేలే అట్లా వండుకున్నాం ఏసీలా. అసలు వేడి వర్ష పడతలేదు. ఇక్కడ చిక్మంగళూరు నుంచి వచ్చేసరికి ఇంకా వర్ష పడతలేదు. ఎట్లుందిరా పరిస్థితి ఇక్కడ. గాన్ కేస్ బాయ్స్. Don't come to Gokarna in summer. Before July you don't come. After July you can come and you can have fun. Beaches అయితే క్రేజీ ఉన్నాయి కానీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ అంతే. ఇప్పుడు మధ్యాహ్నం అయితే అసలు రూమ్ పోయి 16 AC పెట్టుకొని 2 గంటలు కూర్చున్నాము. అంత వేడి ఉంది. ఇప్పుడు ఒక టెంపుల్ పోయి ఆడికి డైరెక్ట్ హోమ్ బీచ్. ఫుల్ వాటర్ యాక్టివిటీస్ రచ్చ చేసి రేపు పొద్దున మురుదేశ్వర్ టెంపుల్ ఖతం. మధ్యాహ్నం వచ్చి తినేసి అక్కడ బీచ్ దగ్గర కొంచెం కూర్చొని క్లోజ్. బాయ్ ట్రిప్. హోమ్ బీచ్. లెట్స్ గో. ఇట్లా పోవాలి లోపలికి. హోమ్ బీచ్కి అయితే వచ్చినాము. ఇక్కడ రైడ్స్ ఏం లేవు. నథింగ్. నో వాటర్ రైడ్స్. ఇక్కడ స్విమ్మింగ్ కూడా అలో లేదు యాక్చువల్గా. ఇక్కడ నుండి ఓం షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని ఓం బీచ్ అంటారు. అదనమాట సంగతి. మొత్తం తిరిగి మళ్ళీ లాస్ట్ మెయిన్ బీచ్ దగ్గరికి వచ్చినాం. స్నానం చేయాలంటే ఇది ఒకటే. వేరే బీచ్లో ఇంకా వేరే తెలియదు కానీ ఓం బీచ్ అయితే లేదు. క్యాడిల్ బీచ్ ఉంటుంది అది కూడా లేదు. బాత్. సో ఇది ఒకటే. సన్సెట్ విత్ గెటింగ్ వెట్. Sometimes all I think about is you. Late nights in the middle of June.
హెడింగ్ టువర్డ్స్ రూమ్. పచ్చిగా అయిపోయింది ఇక మొత్తం ఇవంతా సెటప్ పట్టుకొని వీడియోలో అయితే మస్తు తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. పోయి డిన్నర్ చేసి పడుకునే పొద్దున లేచి మురుదేశ్వర్ పోవాలి. See you tomorrow. Bye bye. Good night. Last day of the trip. Let's go. Mushroom biryani. Hyderabadi veg biryani. టైం 12 అవుతుంది. 2 hours నుంచి పవర్ లేదు. పడుకుందాం అనుకున్నా, నిద్ర వస్తుంది, నిద్ర పడతలే. వర్క్ చేసుకుందాం అనుకుంటే వైఫై లేదు, నెట్ లేదు, ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు. మొత్తం సిటీ అంతా పవర్ కట్ అటేదో షార్ట్ సర్క్యూట్ అయింది. పవర్ వచ్చేదాకా వెయిటింగ్. అండ్ రేపటి నుండి గోకర్ణలో బీచెస్ అన్ని బంద్ అంట. ఏదో సమ్ అలర్ట్ ఉంది సునామీది. సో బీచెస్ ఆల్ క్లోజ్డ్. వీడియో వేసిన లేదు, అట్లా పవర్ వచ్చింది. అమ్మా ఏసీ ఆన్, ల్యాప్టాప్ ఛార్జింగ్, తొందర పడుకోవాలి, పొద్దున్న లేవాలి. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫోక్స్. మనోడు ఇంకా అనుకున్నాడు లేవలే. నేనైతే మురుదేశ్వర్ పోతున్నా డైరెక్ట్. 1 hour 45 minutes, 1.5 hour జర్నీ అంట. మధ్యలో మనకైతే ఇట్లా పెరి రైడ్ ఉంటుంది. పెరి అంటే ఒక బోట్. ఇందులో మనకి ఈ సైడ్ నుండి ఆ సైడ్కి వీ కెన్ ట్రావెల్ విత్ బైక్స్. సో ఒకవేళ రోడ్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 10 to 13 kilometers ఎక్స్ట్రా వస్తుంది. సో ఐ ప్రిఫర్డ్ దిస్. సో మీరు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. ఇది ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. టెంపుల్ నుండి ఇదైతే సంగతి. దర్శనం అయిపోయింది. 1/2 hour పట్టింది. పైకి గోపురం పైకి 18th floor పైకి పోయి వ్యూ కూడా చూసాం. దాని తర్వాత శివుని దగ్గర కూడా పోయినాం. ఏమన్నా టెంపుల్ అసలు, ఆ వ్యూస్ ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. మనోడు మిస్ అయ్యిండు. ట్రిప్ అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇంక వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి 60 kilometers కొడితే మళ్ళీ విల్ గో టు గోకర్ణ. మేము లంచ్ తినడానికి బయటకు పోయినాం. బస్ నుండి కాల్ వచ్చింది. బస్ 1/2 hour ముందే వస్తుందట. మంచిది అరే ఇదంతా స్టే. దట్స్ ఇట్ ఫర్ ద ట్రిప్. ఇట్స్ అ ర్యాప్. చెప్పురా. ఎండలో మాత్రం గోకర్ణ రావద్దు. మళ్ళీ ఇక్కడ 100 rupees పెట్రోల్ 1 liter. ఫైనల్లీ ట్రిప్ క్లోజ్ చేస్తే మొత్తం ట్రిప్ లో చాలా లాంగ్ వే వచ్చినాం మనం ఇక్కడ దాకా. కానీ ఫైనల్ గా నా ఫేవరెట్ పర్సనల్ చాయిస్ అయితే చిక్మంగళూరు. ఆడ క్లౌడ్స్ మధ్యలో బ్లాస్ట్ ఇక అటాక్ ఆన్ టైటన్. క్రేజీ ఉండే చిక్మంగళూరు నిజంగా. అసలు ఇక్కడ గోకర్ణ కాకుండా చిక్మంగళూరు ఉంటే ఇంకా చల్లగా ఉండేది. గోకర్ణ నెక్స్ట్ వచ్చేటోళ్ళం. బట్ స్టిల్ గోకర్ణ కూడా చాలా బాగుండే. బీచ్లో ఎంజాయ్ చేసాం గోకర్ణకు వచ్చినందుకు. సో అదనమాట సంగతి. దాట్స్ ఇట్ ఫర్ ద ట్రిప్. ర్యాప్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యావ్ మార్నింగ్ హైదరాబాద్లో దిగుతా. హలో హైదరాబాద్. Finally, an amazing trip has come to an end. See you in next video. Signing off, MB.